మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎపిసోడ్ లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఆయనపై పెట్టిన కేసుల్లో కొన్ని సెక్షన్లను కోర్టు తొలగించింది. మరోవైపు రిమాండ్ రిపోర్ట్ లో అదనపు సెక్షన్లు జోడించారు అధికారులు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన బాల్క సుమన్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సెక్షన్ వర్తించదని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. బాల్క సుమన్ పై పెట్టిన కేసులో 2 సెక్షన్లు మాత్రమే వర్తిస్తాయని కోర్టు వెల్లడించింది. ఆయనపై నమోదైన మిగిలిన సెక్షన్లను నాంపల్లి కోర్టు తొలగించింది. మరోవైపు బాల్క సుమన్ పై రాజద్రోహం సెక్షన్ ను పోలీసులు జోడించారు. బాల్క సుమన్ రిమాండ్ రిపోర్ట్ లో BNS 152 సెక్షన్ ను అధికారులు జతపరిచారు. దేశ సమగ్రతకు హాని కలిగించేలా బాల్క సుమన్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఈ సెక్షన్ ను జోడించారు అధికారులు. మే 26వ తేదీన తెలంగాణ భవన్ లో TBGKS సమావేశంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఆయనను చిక్కుల్లోకి నెట్టాయి. నాంపల్లిలోని సింగరేణి భవన్ తో పాటు మందమర్రిలోని సింగరేణి GM కార్యాలయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి పోలీసులకు సింగరేణి భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో బాల్క సుమన్ ను పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు.